ఇక్కడ చూడండి, ఇది కాలువ, మురుగు కాలువ ఇండ్ల ముందన. దీన్ని ఇట్లా కలుపుకుంటూ ఇట్లా ఇట్లా ఇక్కడ ఈ విధంగా ఇట్లా కలుపుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ కాలువది ఇది స్టార్ట్ చేసి సుమారుగా 4 నెలలు 5 నెలలు అయింది. అయితే ఇంతవరకు పని చేయలేదు. ఇప్పుడు ఈ నీళ్ళని ఏం చేసిందంటే మీరు చూస్తున్నారు కదా, ఈ మురుగు నీళ్ళనన్నిటినీ ఇక్కడ చూడండి ఈ పైపు నుండి చక్కగా మా ఇంటి ముందరికి పంపడం జరిగిందండి. ఈ మురుగు నీళ్ళు, ఇందులో దోమలు గీమలు అన్నీ కూడా ఉంటాయి. ఇగో చూడండి ఎంత మురికి నీళ్ళు. ఈ మురికి నీళ్ళు స్మెల్ కూడా భరించలేకపోతున్నాం. ఇక్కడ ఈ కాలువ అనేది ఇంతవరకు అయితే చేయనే లేదు. ఇవంతవరకు కూడా చూడండి, మొత్తం కూడా ఇవంతా కూడా ఈ కాలువ చేయక 5 నెలలు 6 నెలలు అవుతుంది. ఈ నీళ్ళతోని మేము ఎట్లా భరించాలో చూడండి. ఇది మా ఇంటి ముందరికి వెళ్ళిపోతుంది. మీకు చూపిస్తాను నేను ఎట్లా అనేది. చూడండి, ఈ నీళ్ళను మేము భరించాలన్నా అసలు ఈ మురుగు నీళ్ళతోని స్మెల్ ఎట్లా వస్తుందంటే అందరు ఇండ్ల ముందర ముక్కులు మూసుకొని పోతున్నారు. సరే, 1 రోజు 2 రోజులు 1 నెల అనుకుందాం. ఇన్ని నెలల నుంచి కూడా ఈ పని చేయకపోవడం వల్ల ఇక్కడ చూడండి, ఇదంతా చెట్లు మొలిచినాయి. ఈ చెట్లు మొలిచినాయి, ఇవంతా చెట్లు. ఈ దోమలు గీమలు ఇక్కడ చూడండి, మురుగునీరుకో ఇదంతా మురుగునీరే. చూడండి, ఇదంతా పోతుంది మురుగునీరే. చూపిస్తాను దీనిలో కిందికెళ్ళి మా ఇంటి ముందల వరకు చూపిస్తాను నేను. ఇంకో ఇది చూడండి, ఈ మురుగునీరు, ఇదంతా మురుగునీరే. ఇక చూడండి ఎట్లా 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 భరించాలి మేము ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా మురుగునీరు అండి. ఇదంతా మురుగునీరు. ఇది మా ఇల్లు, ఇది టవర్ వెనుక. ఈగ మురుగునీరు చూడండి. ఈ వాసనలను మేము ఎట్లా భరించాలి, ఎట్లా ఉండాలి. ఈగలు దోమలు ఆడి వరకు మీకు చూపిస్తున్నా చూడండి, డ్రాప్ అయ్యే వరకు ఆడి వరకు కూడా ఎంత చెత్త, ఇంత స్మెల్ ఎట్లా భరించాలో మేము చూడండి. ఇదంతా మురుగునీరు. ఈ మురుగునీరుని ఎట్లా భరించాలో చెప్పండి. ఎవరు కాంట్రాక్ట్ ఎవరు పట్టుకున్నారో 1 నెలలో చేయాల్సిన పనిని ఇన్ని రోజులైనా కూడా చేయడం లేదు. ఎట్లా భరించాలో చెప్పండి. ఈ సమస్య ఏంటి? చూడండి, ఇవంతా నీళ్లు చూడండి. ఇంటి ముందు అలా ఎట్లా దోమలతో విపరీతంగా, కనీసం బయట కూడా మేము కూర్చోనిక లేదు. చూడండి, ఇక చూడండి. ఇంకా వీడు ఉండడు, వీడు స్థలం తీసుకుని ఇది ఈ టవరు ఇది వాందే. వాడు ఇదంతా చెట్లు ఇక్కడ చూడండి కడతా అని చెప్పి 1-2 నెలల కిందట రాయి వేసిండు, రోడ్డు మీద వేసిండు. అంటే ఈ రోడ్డు మీద నుంచి ఇంకా ఏవి పోకూడదు. 2 నెలలు అవుతుంది. ఇది వాడిని తీయమంటే తీస్తలేడు. వాడు కట్టెతోలాగా మొత్తం శుభ్రం చేపించి రోడ్డు మీద వేసిండు. 2 నెలలు అయింది. మళ్ళీ వాడిది కథ ఏందో మళ్ళీ వాడిని అర్థమవుతలే. తీయమంటే కూడా తీస్తలేడు. ఇల్లు కూడా కడతానన్నాడు, ఇంతవరకు కట్టలేదు. రోడ్డు మీద ఎన్ని రోజులు సరే 1-2 రోజులు పని చేస్తున్నారంటే పెట్టుకోవచ్చు. కానీ 2 నెలల నుంచి ఏది మాకు కుళ్ళు బండి కూడా ఏం చేస్తుంది, అక్కడ నుంచి రిటర్న్ వచ్చి మళ్ళీ రిటర్న్గా వెళ్ళిపోతుంది. ఇంకా చూడండి, వాడు తీయమంటే తీయడు. ఇంత చీదారము ఇదంతా చూడండి. ఇక్కడ చూడండి, టవర్ వాందే. వాడు పైసలు అయితే తింటున్నాడు, కానీ ఇది శుభ్రం చేయమంటే నాకు సంబంధం లేదు, మున్సిపాలిటీ అంటాడు. మళ్ళీ ఎవరు చేయాలండి? కరెంటు తీగలకు మా ఇంటి వరకు పైన తీగలు ఇట్లా చూడండి, తీగలు అల్లుకుంటూ ఇంట్లో పోతున్నాయి. ఇక్కడ చూడండి, ఈ చెట్లు చూడండి ఒకసారి. ఇవన్నీ ఈ చెట్లు చూడండి ఎట్లున్నావో. ఇవన్నీ ఎట్లా ఉండాలి? వాడు పట్టించుకుంటలేడు. వాడు ఇంటోడు డబ్బులు అయితే తింటున్నాడు కానీ పట్టించుకుంటాడు. మున్సిపాలిటీలో కూడా మేము ఎన్నోసార్లు చెప్పినాం వాళ్ళకు, ఇది కట్ చేయమని కూడా చెప్పినాము, కట్ చేయడం లేదు. ఇవంతా చూడండి, చూడండి పైన చూడండి, వైర్లకు చూడండి ఆకులు ఎట్లా వెళ్ళిపోతున్నావో. దయచేసి ఇక్కడ మేము ఒకటే రిక్వెస్ట్, గ్రామ పంచాయతీ వాళ్ళు దీన్ని గమనించి మళ్ళీ డ్రైనేజ్ సిస్టము, ఈ చెట్లు ఇవన్నీ చీదు తప్పనిసరిగా తీయండి. ఎందుకంటే మాకు పాములు వస్తున్నాయి ఇండ్లకు. ఈ చీదు వల్ల మాకు పాములు వస్తున్నవి. తర్వాత గిలకలు అన్నీ వస్తున్నాయి అన్నట్టు. ఇంటి ముందర శుభ్రం లేకపోతే ఎట్లండి? పొద్దున్న లేసి ఏంది ఈ చెట్టు ఏంటి, అది ముండ్లకంప చెట్టు, రేగిపండ్ల చెట్టు చూడమైంది ఇంటి ముందర కరెక్ట్గా. ఇది మా ఇల్లు. దీనికి ఎదురుగా ఇట్లా మేము కూర్చోనిక కూడా లేదు. ఆడనేమో రాళ్ళు పోనిక లేవు, బండ్లు పోనిక లేదు, ఏం లేదు. దయచేసి దీనికి నాయకులు ఎవరైనా సరే స్పందించండి. ఓకే, థ్యాంక్ యూ.